ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్స్ ఎ వరల్డ్ కదా, ఇట్స్ ఎ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. నేషనల్ది ఎప్పుడు December 24th అనేటువంటిది మనం చేసుకున్నాం. ఇది ప్రపంచ అంటే అది ఐ థింక్ అమెరికాలో సంబంధించిన కెనడీ గారు ఈ పర్టికులర్ డే అనేటువంటిది ఈ కన్జ్యూమర్ రైట్స్ గురించి మాట్లాడారు కాబట్టి అందు గురించి అప్పటి నుండి మనము 60sలో చేసుకున్నప్పుడు కూడా బట్ 80s నుండి ఈ వరల్డ్ అంతా కూడా అనేటువంటిది ప్రపంచం అంతా జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి సో అతిథులుగా వచ్చినటువంటి మన కమిషన్ అంటే ఇప్పుడు నవ్వు ఫోరం కాదు, మరి నో మోర్ ఫోరం అది చాలా డిఫరెంట్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఫోరమ్స్ అని చెప్పేసి అని, కోర్ట్స్ అని చెప్పేసి అని ఇలా ఉన్నాయని చెప్పేసి అందుకు కొత్త యాక్ట్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అండ్ నేషనల్ అథారిటీ CPCA సెంట్రల్ అథారిటీ. సో జిల్లా కమిషన్ మన ఇప్పుడు ప్రెసిడెంట్ అనుకున్నాను, దిస్ అప్రోప్రియేట్ వర్డ్ ఈజ్ ప్రెసిడెంట్ ఈజ్ అప్రోప్రియేట్ వర్డ్. సో మన జడ్జ్ హానరబుల్ జడ్జ్ చిరంజీవి గారు, సో అనదర్ హానరబుల్ మెంబర్ వెంకటరమణ గారు, మా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ గారు, RDO భవానీ శంకర్ గారు అండ్ DSO అండ్ DCSO అనాలా DCSO నౌ నేమ్ ఆల్సో కొత్త జిల్లాలు వచ్చినప్పటి నుండి టెర్మినాలజీస్ కూడా మారాయి. అండ్ మోహన్ గారు, DMHO గారు అండ్ ఇతర జిల్లా అధికారులు చాలామంది అనేటువంటి ఉన్నారు. చాలా ఆర్గనైజేషన్స్ నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, మీడియా మిత్రులందరికీ, కన్జ్యూమర్స్కి కూడా చాలామంది కన్జ్యూమర్స్ కూడా వచ్చినారు. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. అమ్మాయి చాలా చక్కగా మాట్లాడింది, ఇట్స్ వెరీ గుడ్. అంటే దీంట్లో నేను ఇది ఈరోజు మాట్లాడే అంత అంటే నాకు ఎలిజిబిలిటీ లేదని నేను అంటాను. ఎందుకంటే నేను ఇంతవరకు ఒక కన్జ్యూమర్ కోర్టు, ఒక CC కూడా ఫైల్ చేయలేదు. సో కదా, ఏదో CC ఫైల్ చేస్తేనే అది నిజంగా అనేది మన అంటే అది ప్రాబ్లం మన ఇండియాలో. నిజం చెప్పాలనుకునంటే అంతవరకు ఇప్పుడు వరకు ఎలా ఉండేది, కన్జ్యూమర్ కోర్టులో అనేటువంటిది ఫైల్ చేస్తే, కమిషన్లో ఫైల్ చేస్తే చాలా ప్రాసెస్, టైం కన్జ్యూమింగ్, డిలే అవుతుంది అంతా కూడా. ఇప్పుడే మెంబర్ ఏమంటున్నారు, నౌ డిస్పోజల్ చాలా క్విక్గా అయిపోతుంది కానీ బట్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ప్రాబ్లం అవుతుంది. డిస్పోజల్ వరకు పుణ్యమా అని చెప్పేసి 2019 యాక్ట్ వచ్చాక నేషనల్ లెవెల్లో చాలా, ఎందుకంటే అప్పుడు నేను డైరెక్టర్ సివిల్ సప్లైస్కి ఉండేటప్పుడు కంటిన్యూస్ మానిటరింగ్ చేయడము, మొత్తం స్టేట్ కమిషన్స్ అన్నీ కూడా ఫిల్ చేశారా, డిస్ట్రిక్ట్ కమిషన్స్ అన్నీ ఫిల్ చేశారా, ఎందుకంటే ఈ ఎంటైర్ ఈ రిక్రూట్మెంట్ అంతటికీ కూడా ఒక విధంగా అనేటువంటిది నా రోల్ అనేటువంటిది ఉంది. దాంట్లో ఫైల్ని తీసుకుపోయి దెన్ గవర్నమెంట్ లెవెల్లో దెన్ అండ్ CS లెవెల్లో అన్ని లెవెల్లో అప్రూవ్ చేయించుకొని మొత్తం వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా ప్రాపర్ సార్టింగ్ చేసుకొని ఇంటర్వ్యూస్ అన్నిటినీ కూడా ఎటువంటి ఒక కోర్ట్ కేసు లేకుండా చాలా పద్ధతిగా అనేటువంటి దాంట్లో ఆ ప్రాసెస్లో నేను డైరెక్టర్ సివిల్ సప్లైస్ కాబట్టి దాంట్లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అనేటువంటిది ఉన్నాను. దానికి చాలా నాకు ఆనందం కూడా ఉంది. ఈవెన్ మన స్టేట్కి వచ్చేసరికి ఆల్ డిస్ట్రిక్ట్ కమిషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా టైమ్లీ ఫామ్ అయినాయి, మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. మన జిల్లాలోకి వచ్చేసరికి మంచి టీం అనేటువంటిది ఏదో చేయాలి సొసైటీకి అనేది వచ్చినటువంటి వాటెవర్ చిన్న అది వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ, చాలా క్విక్గా అనేటువంటి డిస్పోజ్ చేయడం కానీ, ఇప్పుడే చెప్పారు కదా వితిన్ 48 అవర్స్లో మనము CC నెంబర్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి చిన్న విషయం కాదు, అంతే కదా. చాలా టైం పడుతుంది యాక్చువల్గా. వితిన్ 48 అవర్స్లో మనకి ఈవెన్ అక్కడికి వెళ్ళి FA నెంబర్ ఇవ్వాలంటే మన స్టేట్ కమిషన్లో దెన్ టైం పడుతుంది. మీకు ఇప్పుడు ఫస్ట్ అపీల్ అనేటువంటిది బట్ CC నెంబర్ కూడా అంత ఈజీ ఏం కాదు, చాలా దగ్గర చాలా టైం తీసుకుంటుంది. బట్ అంత క్విక్గా అనేటువంటిది ఇవ్వడము. దెన్ అదేవిధంగా సమ్మరీ ఎంక్వైరీ అంటే యాక్చువల్ ప్రాసెస్ అనుకున్నప్పుడు సివిల్ అంటే మనకి CPC ప్రకారంగా ఆల్ దీస్ 7-8 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అంత డీటెయిల్ కాకుండా క్విక్గా ఆ సమ్మరీ ట్రయల్ రూపంలో అనేటువంటి చేసేసి యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ అనేటువంటిది మనకి అవార్డ్స్ అనేటువంటిది ఇచ్చేస్తున్నారు. దట్స్ గ్రేట్. అది కూడా నిజంగా ఇటు జడ్జెస్కి అండ్ మెంబర్స్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సో
ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఫర్దర్ రిసోర్సెస్ అంటే లైక్ ఫర్దర్ రిసోర్స్ అంటే ఏం లేదు, ఒక మంచి కంప్యూటర్ ఆపరేటరు, ఒక మంచి సిస్టము, ఒక మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఇలా చిన్న ఉన్నాయి. అప్పుడు కూడా అందుకే నేను ఇలాంటి ఉండేటప్పుడు అప్పుడు ఏం చేశానంటే డైరెక్టర్గా ఉండేటప్పుడు ప్రతి వాళ్ళకి కూడా కొంత అమౌంట్ కావాలంటే మాకు ఈ రేషన్ కార్డ్స్, రైస్ కార్డ్స్ ద్వారా వచ్చినటువంటి ఇది ఉంటుంది కదా, ప్రతి అప్లికేషన్కి వచ్చిన అమౌంట్, ఆ అమౌంట్ అంతా కలిసి మొత్తం 26 జిల్లాలకి కలిసి ఒక్కొక్క దానికి అనేటువంటిది అమౌంట్ కూడా అనేటువంటిది పంపించేసాం. అంటే ఆడిట్ అబ్జెక్షన్ వస్తే తర్వాత ముందు పంపిద్దాం అనుకొని చెప్పి ఐ థింక్ అప్పుడు ఎంత మొత్తం అప్పుడు 2 lakhs ఇచ్చాము. ఆ విధంగా అప్పుడు అంతా అంటే ఇనీషియల్గా అట్లీస్ట్ లైట్లైనా ఉంటాయి, ఫ్యాన్లైనా ఉంటాయి, మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అమౌంట్ ఇవ్వాలా, ఎలా ఇవ్వాలా, ఏం చేయాలా అనుకోనంటే అప్పుడే ఆ డబ్బులు వచ్చాయి. ఏది మన రైస్ కార్డ్స్కి సంబంధించింది ముందు అందరికీ మా కమిషనర్ గారికి చెప్పేసి, సార్ ముందు ఒక్కొక్కరికి 2 lakhs అనేటువంటి పంపించేద్దాం, వాళ్ళు ఎంత రిక్వైర్మెంట్ ఎంత అనేది పక్కన పెట్టేద్దాం, ముందు 2 ఇచ్చేద్దాం. వాళ్ళ కొందరికి 2 రిక్వైర్మెంట్ ఉంటుంది, కొందరికి 4 రిక్వైర్మెంట్ ఉంటుంది, కొందరికి 8 ఉంటుంది, ప్రస్తుతాన్ని పంపిద్దాం, వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటానికి అని చెప్పేసి అని ఇప్పుడు కూడా అంటే అది ఆన్ రియంబర్స్మెంట్ బేసిస్ ఫ్రమ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇచ్చేసాం అప్పుడు. సో దెన్ మళ్ళీ ఫార్చునేట్లీ నేను ఇక్కడికి రాగానే మళ్ళీ ఒక రిక్వైర్మెంట్ అనేటువంటిది రమణ గారు అనేటువంటిది చిరంజీవి గారు రావడం మళ్ళీ అవసరం వస్తుంది అనుకుని అన్నాక మేము కూడా అది కూడా డిలే చేసాం. ఇన్ఫ్యాక్ట్ 6 months ఎంతో డిలే అయిపోయింది అది. బట్ మళ్ళీ ఇంకొకసారి అనేటువంటి సార్ డిలే అయిపోతుంది అనుకునంటే వెంటనే అది కూడా ఇవ్వడం. దెన్ నేను కూడా అన్నాను, నేను ఒకసారి వస్తాను, ఇంకా ఫర్దర్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఒకవేళ ఉంటే చూడాలి. ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ జనరల్గా ఈ తూనికలు కొలతలు లీగల్ మెట్రాలజీ సెక్షన్ అనేటువంటిది ఒకటి, దెన్ కన్జ్యూమర్కి సంబంధించినటువంటిది ఒకటి, తర్వాత ఫుడ్ సేఫ్టీ అనేటువంటిది ఒకటి. ఈ 3 డిపార్ట్మెంట్స్ అనేటువంటి ఎలా అంటే ప్రజలకి చాలా క్లోజ్గా అనేటువంటిది చాలా అటాచ్ అనే ఉంటుంది డే టు డే, అంతే కదండి. మనకు ఉండే మెజర్మెంట్స్లో కానీ వీటిల్లో కానీ ఎక్కడైనా తప్పు జరిగినా, ఫుడ్ యొక్క క్వాలిటీ అనేటువంటిది జరిగినా, అండ్ ఇలాంటి దెన్ వాట్ ఎవర్ ఇందాక చెప్పినట్టు అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్కి సంబంధించిన గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్కడో దగ్గర అనేటువంటి మనం ప్రతిరోజు కొనుక్కునేటప్పుడు ఏదో విధంగా మనకి అనిపిస్తుంటుంది, ఏంది ఇది ఈ విధంగా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ లాగా ఉంది, బట్ ఏం చేయాలా ఏంటో అనుకొని తెలియక ఎలా నాకు విధంగా చెప్పాలని చాలా సీనియర్ మోస్ట్ పెద్ద ఆఫీసర్స్ తర్వాత వాళ్ళ వయసు వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, ఏంటంటే ఇలా అయిపోయిందండి మేము ఏం చేయాలండి మాకు తెలియట్లేదు, ఒకసారి మాకు గైడ్ చేయండి అనుకొని చెప్పేసి. అప్పుడు మనకున్న దాంట్లో ఒకసారి నేను అనేటప్పుడు కాకానికి నేను ఒకసారి కాల్ చేసినట్టున్నాను, ఒకసారి కొద్దిగా గైడ్ చేయండి, మీరు వెళ్ళి సో అండ్ సో అని పంపిస్తాను, ఎలా ఒకసారి కోర్టుకి ఎలా చేయాలి, ఎలా ఫైల్ చేయాలి, ఏం చేయాలనుకొని చెప్పేసాను. సో నిజంగా చాలా వరకు అవగాహన అనేటువంటిది లేదు. చాలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను, ఇది చేస్తున్నాను, నాకు కూడా చాలా వరకు అనేటువంటిది సర్వీస్లో డెఫిషియన్సీస్ వచ్చి ఉంటాయి చాలా. ఇంతవరకు నాకు కూడా చాలా గూడ్స్ కొనేటప్పుడు దాంట్లో కూడా అనేది తప్పులు అనేటువంటి ఇర్రెగ్యులారిటీస్ అనేటువంటి జరుగుంటాయి. కానీ ఇంతవరకు కూడా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలి అనుకొని చెప్పి చేయలేదే, అంతే కదా. కన్జ్యూమర్ కోర్టుకి అంటే అది చేయాలి అనుకోనంటే దానికి ఎలా అంటే దానికి డిటర్మినేషన్ ఉండాలా. నో నాకెందుకు, నేను ఇది ఖచ్చితంగా వెళ్ళి నేను ఫైల్ చేస్తాను, దెన్ దానికి కొంత టైం ఇవ్వాలా, దానికి అర్థం చేసుకోవాలా, కోర్టుకు వెళ్ళాలా, తిరగాలి అనుకునంటే అలా అయితేనే సొసైటీ బాగుపడుతుంది. లేకపోతే సొసైటీ ఎక్కడ బాగుపడుతుంది? ఎవరికి వాళ్ళు విడిచిపెట్టేసి పర్వాలేదులే విడిచిపెట్టేద్దాం అనుకున్నట్టు సొసైటీ బాగుపడదు కదా. గుడ్ అదే మనం చూస్తూ ఉంటాం ఫారిన్ కంట్రీస్లో, అదర్ కంట్రీస్లో పక్కనే ఒక ఇంటి పక్కన అనేటువంటిది గట్టిగా సౌండ్ పెడితే అనేటువంటిది అమ్మో వీళ్ళు కోర్టులో వేసేస్తారు అనుకున్న భయం ఉందా లేదా? అంతే కదా. సో మనకు అది లేదు కదా. మనకు ఎందుకు అనుకునంటే మనం అంత వేరు కాదు, మనము పర్వాలేదులే ముందుకు పర్వాలేదులే అనుకొని చెప్పేసి అని దాంతో అనేటువంటిది ఉంటాం. దాంతో ఎక్కువ వచ్చేసరికి ఇటువంటి ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. ఒక 10,000 పెట్టి ఒక ఫోన్ కొన్నామనుకోండి, దానికి ఉన్న ఏదో ప్రాబ్లం వచ్చింది, బ్యాటరీ అంతా డిశ్చార్జ్ అయిపోతుంది వెంటనే 2 రోజులకే 3 రోజులకే అనుకున్నది. దాన్ని తిరగాలనుకోనంటే అమ్మో ఈ తిరిగేదానికన్నా వెళ్ళి ఫైల్ చేసేదానికన్నా వెంటనే కొత్తది కొనేసుకుంటే బెటరు అనుకొని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్తాం. వాడు ఏమంటాడు, వాడు ఇలా చూసి అనేటువంటిది అప్పుడు వాడు మాట్లాడిన గ్యారంటీగా వారంటీగా తేడా తెలియదు మనకి యాక్చువల్గా.
సో దాంతో అనేటువంటి అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. వాడు ఇచ్చినటువంటి ఆ స్లిప్ ఏదో ఇస్తాడు, అది ఎక్కడో పాకెట్లో పెట్టేస్తాం. అది ఏదో ఉతికినప్పుడు అది పోయి ఉంటుంది. లేదు అనుకున్నట్టు అది తెచ్చిన దాన్ని మనకి ఎంతమందికి అలవాటు, తెచ్చుకుని ఏవి కొనుక్కున్నామో తెచ్చుకున్నట్టు అనేటప్పుడు ప్రాపర్గా ఒక దగ్గర ఒక దీంట్లో ఆల్ బిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, నెంబరింగ్ ఉంటుంది. ఇది అలా అంత సిస్టమేటిక్ మనం లేంగా. మనకున్న వాడిని ఆ బ్యాగ్ తీసుకొచ్చామని ఆ బ్యాగ్లోనే ఉంటుంది. మనం ఏమైనా ఒకవేళ అడిగామనుకోండి, బిల్లు కావాలని నువ్వే ఉంచుకో అనుకుని అంటాం. ఇట్స్ ఏ ప్రాక్టీస్. చిన్నగా ఆల్మోస్ట్ 50% మనం ఇప్పుడు ఏమంటామంటే, ఏమైనా ఒకవేళ అనుకునంటే బిల్లు అవసరం లేదులే నీ దగ్గర ఉంచుకో అనుకున్న వాడు పక్కన పడేసుకొని, ఇవన్నీ కూడా కారణాల వల్ల అనేది మనకి ఎక్కువ ఒక విధంగా చెప్పాలంటే కన్జ్యూమర్ కమిషన్స్ అనే దానికన్నా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో మనము ఇంకా మేలుకోకపోవడం వల్ల ఎక్కువ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. బట్ నౌ ఇట్స్ ఎ ఛాలెంజ్. నవ్వు ఈపీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఈపీస్కి చేయాలనుకోనంటే నవ్వు అగైన్ ఖచ్చితంగా లోకల్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి సపోర్ట్ అనేటువంటి కమిషన్కి ఇవ్వాలి, లేకపోతే అవ్వదు. ఎస్, సో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఈ విధంగా అది అనుకుని అన్నది వన్స్ అక్కడ కోర్ట్ అనేటువంటిది ఆర్డర్స్ ఇస్తుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేటువంటి చేయకపోతే అనేటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ పైన కూడా నమ్మకం అనేటువంటిది పోతుంది. సో కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ పైన ఎలా అనేది ఏ విధంగా చేయాలనే దానిపైన కొంచెం ఇప్పుడు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ ఇక ఎస్, కొత్త ప్రొవిజన్స్ అనేటువంటి వచ్చాయి. ఈ కామర్స్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడే మెంబర్ గారు చెప్పినట్టు అంతకుముందు ఎక్కడో మనము బెంగళూరు ఎయిర్పోర్ట్లో కొంటే అప్పుడు ఆ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ జ్యూరిడిక్షన్లోనే వేయాలని ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ రెసిడెన్స్ ఉంటే అనేటువంటి అక్కడే అనేటువంటి ఫైల్ చేసుకోవచ్చు. సో అంతకుముందు బిల్ వాల్యూని బట్టి అనేటువంటిది చేసేవాళ్ళం. ఇప్పుడు బిల్ వాల్యూని బట్టి కాదు. అంటే ఇప్పుడు వాటి కన్సిడరేషన్ అంటే ఇప్పుడు సేమ్ మోర్ ఆర్ లెస్ కన్సిడరేషన్ పెయిడ్ అంటున్నాం అంతే. ఆ వర్డ్ కన్సిడరేషన్ పెయిడ్ అనేటువంటి ఏదైతే ఉందో ఆ కన్సిడరేషన్ పెయిడ్ అనేటువంటిది అది. బట్ రిలీఫ్ అనేటువంటిది ఎంతైనా ఉండొచ్చు. ఈవెన్ డిస్ట్రిక్ట్ కమిషన్ కూడా కన్సిడరేషన్ పెయిడ్ అనేటువంటిది 50 లక్షలకి సంబంధించిన కన్సిడరేషన్ పెయిడ్ ఇప్పుడు 50 లక్షలు ఉన్నట్టుంది. సో 50 లక్షల కన్సిడరేషన్ పెయిడ్ అనేటువంటిది ఉందనుకోండి, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కమిషన్ కూడా ఇప్పుడు 1 crore 1.5 crore అనేటువంటిది మనం అవార్డు ఇవ్వచ్చు. సో అంతకుముందు అనేటువంటిది ఎంతైతే రిలీఫ్ని బట్టి ఉండేది, ఇప్పుడు కన్సిడరేషన్ పెయిడ్ బట్టి అనేటువంటిది వచ్చింది. చాలా మార్పులు అనేటువంటివి వచ్చాయి. సో ఇప్పుడు ఈవెన్ అది కూడా చాలా వరకు అడిగారు, ఎంత చేయాలా ఏం చేయాలనుకో చెప్పేసి ఆ 50 and 2 crores అనేటువంటి మన స్టేట్ కూడా మనం పంపించాం. మనకి ఎంత ఉండాలి అనుకోనంటే ఎస్ ఓకే, ఇది అంత ఇనీషియల్గా 1 ఉండేది అనుకుంటాను. సో దాన్ని మనం రెడ్యూస్ చేసాం 50కి అనేటువంటిది రెడ్యూస్ చేసి తర్వాత అది 1 ఉండేది అది 2 అయినట్టుంది. అది 2 అయింది. 2 and above అనేటువంటిది నేషనల్ లెవెల్లోకి అనేటువంటిది రావడం. దెన్ CCPA అనేటువంటిది ఒకటి రావడం. మరి SCPA అనేటువంటిది అంటున్నారు. SCPA ఉంది, DCPA అనేటువంటిది ఉంది, 3 కూడా అనేటువంటివి ఉన్నాయి. బట్ ద పవర్స్ NCPAకి అనేది CCPAకి అనేటువంటిది మోర్ పవర్స్ అనేటువంటిది ఇచ్చినట్టున్నారు వాళ్ళకి. ఈవెన్ ఇంప్రిజన్మెంటు, ఫైన్స్ ఇవన్నీ కూడా ఇంకా మనం అది కూడా చేయాలా. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ తప్పుగా అనేటువంటి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సపరేటు CPAస్కి అనేటువంటిది మనం పంపించే అది కూడా గైడ్ చేయాల్సి వస్తుంది. సో దెన్ మనం ఐ థింక్ ప్రోడక్ట్ లయబిలిటీ పైన ఎలా వస్తుంది ఏంటి అనే దానిపైన కూడా కొంచెం ప్రాపర్గా మన ఆర్గనైజేషన్స్ పైన మనకు ఒక మంచి గైడెన్స్ అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది ప్రొడక్ట్ లయబిలిటీ. సో ఇప్పుడు అది కూడా దాన్ని ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ ఈజ్ ఆన్సరబుల్ కదా దానికి. సో దాంట్లో ఆ విధంగా ప్రోడక్ట్ లయబిలిటీ గురించి కూడా అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్స్ గుడ్. చాలా మంచి మార్పులు అనేటువంటిది వచ్చింది. 86 యాక్ట్కి 2019 యాక్ట్కి అనేటువంటిది చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. 2019 యాక్ట్ అంటే 19 యాక్ట్లో డిస్పోజల్ కూడా ఇప్పుడు ఎలా ఉందనుకోనంటే చాలా క్విక్గా డిస్పోజల్ అనేటువంటి జరుగుతున్నాయి. ఎప్పుడో పాతవన్నీ కూడా మొత్తం చాలా క్విక్ డిస్పోజల్ అనేటువంటి జరుగుతున్నాయి. బట్ కన్జ్యూమర్స్ అనేటువంటిది మోర్ అండ్ మోర్ ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఎక్కడ అసలు డిస్ట్రిక్ట్ మన కన్జ్యూమర్ కమిషన్ ఎక్కడుంది అనేటువంటి దానిపైన కూడా కొంచెం ప్రాపర్గా మనము చెప్పాల్సి వస్తుంది. కమిషన్ ఇప్పుడు ఎక్కడుంది అనుకున్నది కానీ ఈవెన్ ఆన్లైన్లో మనం చేసుకునేటువంటి ప్రొవిజన్ అనేటువంటిది కూడా వచ్చింది కాబట్టి. సో ఈవెన్ ఆన్లైన్ ఐ థింక్ వీడియో హియరింగ్ కూడా ఇంకా మన దగ్గరకు రాలేదు. అది స్టేట్ కమిషన్కి అయితే ఇచ్చున్నారు ఇప్పుడు ప్రజెంటు. అది ఇప్పుడు ఈవెన్ మనం ఫిజికల్గా కూడా వెళ్ళాల్సినటువంటి పని లేదు. సో వీడియో కాన్ఫరెన్సింగ్ మోడ్లో హియరింగ్ అనేటువంటిది ఉంది. డిస్ట్రిక్ట్స్ కూడా అది ఒకసారి
మన జిల్లా నుండి అది ఎందుకు ముందు స్టార్ట్ చేయకూడదు అనుకొని చెప్పేసి దానిపైన అనేటువంటిది మనం ఒకసారి అనుకుంటే దెన్ అదొక మంచి అచీవ్మెంట్ అనేటువంటి అవుతుంది. సో ఇక దీని అంతటికి కూడా ఒకసారి మొత్తం స్కూల్స్లో మీరు అన్నట్టు జేసీ గారు చెప్పినట్టు మొత్తం స్కూల్స్లో అనేటువంటి వాళ్ళకి పూర్తిగా అవగాహన అనేటువంటిది రావడము, తర్వాత అండ్ ఎన్జిఓ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ని ఇంకా ఎఫెక్టివ్గా వాళ్ళని ఏదో మనం తప్పుగా అర్థం చేసుకోకుండా వాళ్ళని నిజంగా దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ సర్వీస్. సో వాళ్ళ ద్వారా మనం కమ్యూనికేషన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా పబ్లిక్లోకి తీసుకువెళ్ళేటట్టు చేయడం, తర్వాత దెన్ వాళ్ళకి అప్పుడప్పుడు మనకి అప్రిషియేషను ఆ ప్రాసెస్ అదంతా కూడా అనేటువంటి జరిగితే దెన్ అది కూడా బాగుంటుంది. అండ్ ఇట్స్ గుడ్. ఒకసారి నా అభిప్రాయం ఏంటంటే ఎవరైనా ఒకరు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక కంప్లైంట్ ఒక కన్జ్యూమర్ కంప్లైంట్ ఫైల్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరు మాట్లాడితే అది వినాలనిపిస్తుంది నాకు. సో దట్ విల్ బి వెరీ గుడ్. ఎలాను ఇక్కడ ఉండేటువంటి వాళ్ళమంతా కూడా అనేటువంటిది ఒక పక్క అనేది మేము సో ఎగ్జిక్యూటివ్లో ఉన్నాము, ఇటు యాక్చువల్గా అనేటువంటిది కోర్టులో అనేటువంటిది ఇంట్లో ఉన్నారు. సో దీని యొక్క ఎంటైర్ ద వెరీ ఆబ్జెక్టివ్ అనేటువంటిది అవేర్నెస్. ద థీమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంకా అడ్వాన్స్గా వెళ్ళి ఉన్నాము. ఏఐ అనేటువంటి దాని గురించి అనేటువంటి ఉన్నాం. ఇంకా ఏఐ అనే దాని గురించి ఫైన్, ఇంకా మనం చాలా బేసిక్స్లోనే ఉన్నామని నేను అనుకుంటాను. ఇంకా చాలా బేసిక్స్లోనే అనేటువంటిది ఉన్నాము. ఆ బేసిక్స్లోనే అనేటువంటి ఎలా ఫైల్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అనేటువంటిది మనకు వన్స్ అయిపోతే ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి. దాంట్లో ఇంకా మనకి లిటరేట్స్కే చాలామందికి తెలియదు, ఇంకా ఇల్లిటరేట్స్కి అనేటువంటి ఇంకెలా తెలుస్తుంది. సో దాన్ని ఆ విధంగా ఒక మంచి మొమెంటం అనేటువంటి తీసుకురావాలనుకొని చెప్పి కోరుకుంటూ మరి దీన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి మన మోహన్ అండ్ టీమ్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో నిజంగా మీ అందరు కూడా ఇప్పుడున్న టైంలో మనీ కన్నా వాల్యూ అనేటువంటిది టైము. సో ఇంత టైం అనేటువంటి వచ్చించి మీ అందరు కూడా వచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, సో ఒక్కసారి ఎవరైనా ఒక ఫస్ట్ అపీల్ వేసిన వాళ్ళు కానీ లేకపోతే కన్జ్యూమర్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళు కానీ మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చేసుకుంటే అందరికీ ఉపయోగంగా ఉంటుంది, బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రజలందరి అంటే కన్జ్యూమర్ అందరి సమక్షంలో చేసిన